బేబీ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి వస్తువులు కావాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ వస్తువులన్నీ ముందే ఎప్పుడో షాపింగ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇన్ని సామాన్లు తెలుసా ఒక కవర్లో పెట్టేస్తాయి, ఎందుకంటే అన్ని ఇంత సైజు ఉన్నాయి ఫోల్డ్ చేసినా కూడా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మా డాక్టర్ని అడిగితే బేబీ బాయ్ గర్ల్ అని చెప్పలేదు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. బుడ్డి ఉన్నాయి తెలుసా. కాళ్ళు ఎంత ఉంటాయి కదా. నా కోసం షాపింగ్ కి వెళ్ళి నైట్ వేర్ తీసుకున్నాను తెలుసా. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. బాగుందా చెప్పేశాను అన్ని వాళ్ళకి. వెల్కమ్ టు మా వైష్ణవి. సో అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ. మొన్న రిలీజ్ చేసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ రిలీజ్ చేశాను కదా వీడియో, ఎలా అయింది హాస్పిటల్లో అని. దానికి వచ్చిన కమెంట్స్ నేను చదివాను. నిజంగా అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చేశాను, కానీ మీ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత నాకు లిటరల్లీ చాలా హార్ట్ టచింగ్ అనిపించాయి. సీరియస్లీ ఇలాంటి మూమెంట్స్ ఎంతమంది కనెక్ట్ అయ్యారా అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది దాంట్లో నుంచి పాజిటివ్గా బయటకు వచ్చారు, కొంతమందికి కొన్ని జరిగాయి, అది చూశాను కమెంట్స్లో. ఐమ్ రియలీ సారీ. బట్ ఎప్పటికైనా నమ్మండి, ఒకటి జరిగిందంటే దానికంటే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ సో ఓకే, ఆ వీడియోకి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పాను కదా లాస్ట్లో, చాలా ప్రిపేర్ అయిపోయి ఉండాలి, ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలని. నేను అందుకని చెప్పి నేను లాస్ట్ మినిట్ దాకా వద్దు, డ్యూ డేట్ వరకు వద్దు, మనకి ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఏమేమి కావాలి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి పనులు చేసుకోవాలి అన్నీ ముందే చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కొనేసాను అనమాట. అంటే నేను ఒకదాన్నే కాదు, అమ్మ, అమ్మవారు, బన్నీ అందరూ హెల్ప్ చేసి ఒక్కొక్కటి డ్యూటీ తీసుకొని స్ప్లిట్ అయిపోయి చేసుకున్నాం అనమాట. సో బేబీ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి వస్తువులు కావాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ వస్తువులన్నీ ముందే ఎప్పుడో షాపింగ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో ఎందుకంటే నేను ఏమేమి షాపింగ్ చేశానో మీకు చూపిస్తూ, అండ్ ఆల్సో ఒకవేళ నాకు ఇంకా తెలియని వస్తువులు ఏమన్నా ఉంటే మీరు నాకు చెప్తారు, కాబట్టి ఈ పర్టికులర్ వీడియో అనమాట. సో నేను ఈరోజు నా బేబీ ఇంటికి రావడానికి ఏమేమి కొన్నాను, వచ్చిన తర్వాత బేబీ కంఫర్టబుల్గా ఉండడం కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఈ వస్తువులు చూపించేద్దాం. సో ఫస్ట్లీ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి తీద్దాం. అమ్మా, ఫస్ట్ థింగ్ మా అమ్మ ఏం చేసిందంటే, పిల్లలవి క్లాత్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి ఉంటాయి, కొత్తవైనా కూడా వాటిపైన దుమ్ము ఉంటుందని చెప్పి వాటి అన్నిటినీ ఉతికి దీంట్లో పెట్టేసింది. ఇవన్నీ వాష్ చేసేసింది ఫస్టే. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ దిస్ జుబాస్. దీన్ని జబ్లాస్ అంటారు, జుబాస్ అంటారు. ఇవి మాత్రం బుడ్డగా ఉన్నాయి, క్యూట్. నాకు ఎంత క్యూట్గా అనిపించాయి తెలుసా. సైజ్ వల్లే క్యూట్నెస్ వస్తుంది యాక్చువల్లీ. చిట్టి డ్రెస్సులు ఇవి ఎక్కువ తీసుకోలేదు, సమ్మర్ కాబట్టి, మార్చ్ ఎండింగ్ అంటున్నారు కాబట్టి సమ్మర్ అని చెప్పి కాటన్స్లో తీసుకున్నాం, ఎక్కువ వింటర్ వేర్లా కాకుండా. ఇవి ఒక 5 తీసుకున్నాను అంతే, ఎందుకంటే మళ్ళీ బేబీ సైజ్ ఊరికి మారుతుంది. ఇది కూడా నేను వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లో చూసా, ఎక్కువ ఊరికే షాపింగ్ చేసేయొద్దు, మినిమల్గా చేస్తే చాలు, ఎందుకంటే బేబీ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు యూజ్ ఉండవు, సైజ్ మారిపోతూ ఉంటుంది అనేసరికి నేను తక్కువ తీసుకున్నాను అనమాట. సో ఈ బుడ్డి జుబ్బాలు లేకపోతే జబ్లాస్ 5 తీసుకున్నాను. అండ్ ఈ క్లాత్లు యాక్చువల్లీ నేను మోసపోయాను తెలుసా. అక్కడ నేను ఇవన్నీ వేరే చూస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ నేను క్లాత్ టవల్స్ అనేసరికి ఇవి తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఇది వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. వాళ్ళు ఏం చేశారు, నేను సెలెక్ట్ చేసిన వాటిలో కలిపేశారు. లాస్ట్లో బిల్లింగ్ వేస్తున్నప్పుడు నాకు అప్పటికి ఓపిక అయిపోయి కూర్చుండిపోయా. బన్నీ బిల్లింగ్ చేపించేశాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇది కూడా బిల్లో ఉంది. ఈ బిల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసింది. సరే వచ్చేసింది కదా, ఎలాగో క్లాత్లో చాలా అవసరం కదా అని తీసుకున్నా. సో ఇవి మస్లిన్ టవల్స్ అంటారంట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది సోకాల్డ్ బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో తీసుకున్నది. ఈ క్లాత్ అప్పుడు ఏదో బాగా హార్ష్గా ఉంది, వాష్ చేస్తే సాఫ్ట్ అవుతుంది అనుకున్నా, కానీ వాష్ చేసినా కూడా ఇది సాఫ్ట్ అవ్వలేదు. సో ఈ ప్రోడక్ట్ నాట్ సాటిస్ఫైడ్, నాట్ హెల్తీ. బట్
ఏదో ఒక యూజ్కి ఉంటుంది కదా అని చెప్పేసి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది, జస్ట్ బై మిస్టేక్ బిల్ చేసినందుకు. క్లాత్ నాట్ సాటిస్ఫైడ్, బట్ ఏదో ఒక అవసరంకి ఉంటుంది అని చెప్పేసి ఉంచడమే తప్ప ఇంకొక వేస్ట్ ఆఫ్ మనీ అదొకటి చూసుకోలేకపోయాను. అండ్ ఈ బుడ్డ క్లాత్లు ఇంకొకటి, ఇవి వాష్ క్లాత్స్ అంటారంట. అంటే దేనికి తీసుకుంటారో తెలీదు, కానీ స్టోర్కి వెళ్తే మాత్రం 100 పేర్లు పెట్టేసి 1000 రకాల ఐటమ్స్ ఉంటున్నాయి తెలుసా. ఈ వాష్ క్లాత్స్ అంటే పాలు తాగినప్పుడు పైన ఇక్కడ పెట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళకి క్లీనింగ్ చేసుకోవడానికి, దేనికన్నా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇదొక ప్యాక్ తీసుకున్నాను. ఇవి చాలా సాఫ్ట్, ఏమంటారు, మన బనియన్ క్లాత్స్ ఉంటాయి కదా, టీషర్ట్ క్లాత్స్, దాంట్లో చాలా స్మూత్ మెటీరియల్ ఇది. కానీ వాళ్ళ ప్రతిదాన్ని కాటన్ అనే అంటున్నారు షాప్స్లో. సో ఇది ఈ కొన్ని కలర్స్ కొన్ని తీసుకున్నాను. ఇది 8 పీసెస్ వచ్చాయి ఒక ప్యాక్లో. ఈ వాష్ క్లాత్స్ అని అంటారు, ఇవి తీసుకున్నాను. ఇన్ని సామాన్లు తెలుసా ఒక కవర్లో పెట్టేస్తాయి, ఎందుకంటే అన్ని ఇంత సైజు ఉన్నాయి ఫోల్డ్ చేసినా కూడా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇవి నాకు యాక్చువల్లీ హాస్పిటల్ ఫస్ట్ ఇచ్చినప్పుడు వేసుకోవడానికి అవుట్ఫిట్స్ అనుకుంటాం కదా. మా డాక్టర్ని అడిగితే బేబీ బాయ్ గర్ల్ అని చెప్పలేదు. నేను షాపింగ్ చేయాలి, నాకు కలర్స్ తెలుసుకోవాలి అని అడిగితే మీరు అడగొచ్చు, మేము చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. సో అందుకని కలర్కి ఒక ఆప్షన్ తీసి పెట్టుకున్నాను. సో ఈ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత బేబీని మనకి ఇస్తారు కదా, ఆ టైంలో వేసుకోవడానికి. ఇవి యాక్చువల్లీ కొత్తవే, కాకపోతే అమ్మ హైజీన్ కోసం అని చెప్పి వాష్ చేసేసరికి ఆల్రెడీ పాతవైపోయాయి. ఎంతైనా కొంచెం జాగ్రత్త ఉంటుంది కదా, సో డిస్ఇన్ఫెక్షన్ కోసం వాష్ చేసేసరికి ఈ కొత్తవి కాస్త పాతవైపోయాయి. బ్లూ అబ్బాయి పుడితే, వైట్ ఆప్షనల్ మన మూడ్ స్వింగ్స్ని, పింక్ అమ్మాయి పుడితే, ఇవి కూడా పింక్ ఇంకొక సెట్, బ్లూ ఇంకొక సెట్. సో డాక్టర్ చెప్పనందుకు ఆప్షన్స్ తీసుకోవాల్సి వచ్చింది తెలుసా. కానీ ఇంత బుడ్డి ఉన్నాయి తెలుసా. దిష్టి తగులుతుంది, అందరు పిల్లలు చిట్టిగా ఉంటారు. నేను ఇది తీసుకున్న తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఇంత అమ్మ అనేది చిన్నవి తీసుకున్నావు, ఈ సరిపోవు, ఎక్కువ రోజులు రావు, ఎక్కువ తీసుకుంటున్నావు అని అనింది. తర్వాత ఒకరోజు నిన్న అనుకుంటా మా లిఫ్ట్లో వెళ్తున్నాను, వేరే చిన్న పాప 1.5 months 2 months పాపని ఎత్తుకొని వెళ్తున్నారు. ఎన్ని మంత్స్ అని అడిగేసరికి 2 months అని అన్నారు. ఇంత చేతులు ఉంటున్నాయి. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే బట్టలు సరిపోతాయి, టైట్ ఏం అవ్వదు అని చెప్పి. సో పర్లేదు, ఇవి ఇంట్లో ఉన్నప్పుడు సమ్మర్స్ కాబట్టి ఫస్ట్ మంత్ మొత్తం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఇవి బయటికి వెళ్తున్నప్పుడు లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి 2nd month 3rd month వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా తీసుకున్నాను. అంటే డెలివరీ అయిన తర్వాత వెంటనే నన్ను ఎలాగో బయటకు పంపించారు కదా, షాపింగ్ అంటే అస్సలు కాళ్ళు ఇరగొట్టేస్తారు, అందుకని ముందే ప్రిపేర్ అయిపోయి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 3 monthsకి కావాల్సినవన్నీ. సో ఇది ఒక మల్టీ కలర్ తీసుకున్నాను. ఇందాకదేమో లెగ్స్ లేవు కదా, ఇదేదో సూట్ అని అంటారు, దీనికైతే ఫుల్ లెగ్స్ కూడా వచ్చేసాయి, లెగ్స్ వరకు. అది ఇందాక తీసుకున్నవేమో ఓన్లీ టాప్ హాఫ్ వరకు వచ్చినవి. సో ఇవి ఒక 6 sets తీసుకున్నాను. జస్ట్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా, నేను మళ్ళీ అప్పటికప్పుడు బేసిక్గా నాకు అంత ఈజీగా సాటిస్ఫాక్షన్ దొరకదు, ఎవరైనా తీసుకొచ్చినా నచ్చింది నచ్చలేదు ఎందుకు గొడవ అని చెప్పేసి నేనే ఫస్ట్ వెళ్ళి తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ డ్రెస్సెస్ తర్వాత కట్ చేస్తే ఈ బుడ్డవి క్యూట్ ఉన్నాయి తెలుసా అసలు. ఇవి మిటన్స్ అంటారంట, చేతులకి వేస్తారు. అంటే మనకి చిన్నప్పుడు నెయిల్స్ చాలా షార్ప్ ఉంటాయంట, సో అవి స్కిన్ ఇలా టచ్ అయినప్పుడు పిల్లలకి ఇక్కడ ఇలా ఆడుకుంటూ ఉంటారు కదా, కట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పి సేఫ్ సైడ్ కోసం వాళ్ళ గోర్లు వాళ్ళకే తగిలి డ్యామేజ్ అవ్వకుండా ఈ చేతులకి ఇవి మిటన్స్ తీసుకున్నాను. సో ఇది ఒక 4 pairs తీసుకున్నాను. అండ్ ఇవి సాక్సెస్, బయటకు వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో మనం మొత్తం ర్యాప్ చేసి పెట్టేస్తాం, బయటకు వెళ్తున్నప్పుడు సాక్సెస్ కూడా కావాలి. ఇంట్లో ఉన్నప్పుడు చేతులకు కూడా వేయాలి, బట్ బయటకు వెళ్తున్నప్పుడు సాక్సెస్ అని చెప్పి సాక్సెస్ ఓన్లీ 2 pairs తీసుకున్నా. చిట్టి సాక్స్లు కాళ్ళు ఎంత ఉంటాయి కదా. సో ఈ మిటన్స్ మాత్రం 1 2 3 4 5 6 మొత్తం 6 pairs తీసుకున్నాను. ఇది ఇలాగే వాష్ చేసి బుడ్డే కదా మిస్ అయిపోతాయని చెప్పేసి ఇలాగే ఇదే కవర్లో పెట్టేసింది అమ్మ. సో ఇది బ్లాంకెట్స్ ఈజీగా చేంజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది చిన్నప్పుడు.
అండ్ వాష్ చేసినా కూడా ఎక్స్ట్రా మనకి అడిషనల్ ఉండాలి అని చెప్పేసి చాలా ఆప్షన్స్ తీసుకున్నాను. బ్లాంకెట్స్ కమ్ బెడ్షీట్స్ అనుకోండి. 1 2 3 4 5 6 ఇవి ఒక రకంలో తీసుకున్నా. ఒక వెరైటీలో 6 తీసుకున్నాను. అండ్ ఇవి మస్లిన్ బ్లాంకెట్స్ అంట. ఇది కాటన్వి చాలా నచ్చాయి నాకు ఇవి. సో ఇవి మాత్రం 2 తీసుకున్నాను. ఇది ఇలా 2 లేయర్డ్ వచ్చింది కాటన్ది. అండ్ పైపింగ్లో వచ్చేసరికి సరే అవి ఒక రకంకి యూజ్ చేసుకున్నా, ఇది ఇంకొకటి, ఇది 2 కదా అని చెప్పి 2 తీసుకున్నాను. సో బేసిక్గా పిల్లలకి బెడ్డింగ్ కోసం చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఊరికే వాష్రూమ్స్ వెళ్తారు, ఊరికే డ్రెస్సెస్ కానివ్వండి, షీట్స్ కానివ్వండి అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి చాలా అవసరాలు ఉంటాయని అందరూ అనేసరికి తీసుకున్నా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చూసి ఎందుకు ఇవన్నీ తీసుకున్నావు అని అడిగింది. అవసరం ఉంటుంది కదా అంటే ఉంటుంది, కానీ ఇంత అవసరం ఉండదని. సో ఒకవేళ మీరు కూడా షాపింగ్ చేస్తుంటే ఒకవేళ తీసుకోండి, కానీ ఇన్ని తీసుకోవద్దంట, కొన్ని తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. కవర్ షీట్స్ ఏవో అంటారు బెడ్ కోసమే. ఇవి ఒక 2 తీసుకున్నాను. అంటే మన బెడ్ పాడైపోకూడదు కదా, మ్యాట్రెస్ అది ఇది. సో అందుకని. అండ్ యాక్చువల్లీ ఈ క్లాత్లు నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఆర్డర్ చేసుకున్నాను. మొన్న వేరేవి ప్రోడక్ట్స్ వచ్చాయి. ఆ క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. అందుకని సేమ్ మళ్ళీ అదే పేజ్లో ఇంకా ఈ బేబీ స్టఫ్కి రిలేటెడ్వి ఆర్డర్ చేశాను. బట్ అవి ఇంకా రావాలి. అవి వస్తే నేను హాస్పిటల్ ప్యాకింగ్ బ్యాగ్లో చూపిస్తాను అక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి తీసుకున్నాను అని. అవి అయితే క్వాలిటీ నిజంగా చాలా బాగున్నాయి. సో ఈ ప్యాకెట్కి అయిపోయింది. సో నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈ స్వాడల్స్ అని అంటారంట. ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత చుట్టేసిస్తారు మనకి ఆ స్వాడల్స్. కొన్ని క్లాత్లు మనకి బర్బ్ క్లాత్స్ అంటే పేర్లు చాలా ఉన్నాయి. బర్బ్ క్లాత్స్, బిప్ అని, ఓ మై గాడ్ రకరకాలు ఉన్నాయి పేర్లు బేసిక్గా. ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ అవి క్వాలిటీ అక్కడ బాగున్నాయి అని చెప్పేసి ఇలా స్టోర్లో తీసుకోకుండా వాళ్ళకి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఆర్డర్ ఇచ్చాను. అండ్ సెకండ్ కవర్ వస్తే బెడ్కి ఏమంటారు, డ్రై షీట్స్, డ్రై మ్యాట్స్ అని అంటారంట. బేసిక్గా మనము బేబీని బెడ్ పైన పడుకోబెడతాం కదా, బిఫోర్ బెడ్ షీట్స్ కంటే ముందు ఇది వేస్తే వాళ్ళు టాయిలెట్ వెళ్ళినా మన పరుపులోకి, మ్యాట్రెస్లోకి దిగకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇటు సైడ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది ఇదంతా. సో ఇటంతా సాఫ్ట్గానే ఉంది. ఇది సాఫ్ట్గా ఉంది కాబట్టి బేబీస్కి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ ఇది ఉంది కాబట్టి మనకి వాటర్ అనేది కిందకి టాయిలెట్ వెళ్ళిపోయి మన బెడ్ పాడైపోకుండా ఉంటుంది. సో ఇవి నేను 2 తీసుకున్నాను. ఒకటి వాషింగ్లో ఉన్న, ఒకటి యూజ్లో ఉంటుంది కాబట్టి ఇవి 2 తీసుకున్నా. అండ్ తర్వాత ఇప్పుడు క్యూట్ ఉంటాయి ఇవి. తెలుసా, బేబీని బయటకు తీసుకెళ్ళినప్పుడు అరే ఇది వాష్ చేసేసరికి విప్పేసింది. తీసుకెళ్తున్నప్పుడు ఇలా క్యారియర్ చేస్తాం కదా, ఫస్ట్ ఇలాగా, తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా, ఇది దీనికి ఇలా చుట్టేస్తారు. ఇలా బేబీని క్యారీ చేస్తాం కదా. ఇవి మనకి హాస్పిటల్స్లో అక్కడికక్కడ ఇస్తారు మనకి, కిట్స్ లాంటివి, లేకపోతే మొత్తం ఇన్ఫెంట్ కిట్స్ అని చెప్పి కొన్ని ఐటమ్స్ ఉన్నవి ఉన్నాయి. కానీ నాకు అది క్వాలిటీ నచ్చలేదు. అందుకని చెప్పి ఇది చూసేసరికి ఇది ప్రిటీగా అనిపించింది. అండ్ క్వాలిటీ చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది, ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా చాలా డీసెంట్ ఉంది ఇది. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ పిల్లలు కాబట్టి ఒకటి సరిపోదు. ఎప్పుడు బయటికి వెళ్తున్నా, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత అయినా, లేకపోతే ఒక్కొక్కసారి వాషింగ్లో ఉన్నా మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలి కాబట్టి ఇది ఒక వెరైటీ తీసుకున్నాను. అండ్ ఇందులోనే చెప్పాను కదా హెవీ అని చెప్పి, ఆ హెవీ దాంట్లో ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఒక వెరైటీ. నార్మల్గా అయితే ఇవి మనకి లైట్ వెయిట్లో రకరకాల ప్రింట్స్లో వేరే ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి. నాకు ఆ ఫ్యాబ్రిక్ నచ్చలేదు, ఇది చాలా నచ్చింది. అండ్ కుషనింగ్ కూడా దీంట్లో చాలా బాగుంది. అందుకని అదొకటి లైట్ వెయిట్కి, ఇదొకటి మన కుషనీ లాగా ఉంటుంది కదా సపోర్ట్కి అని చెప్పి ఇవి 2 తీసుకున్నాను. బయట క్యారింగ్ కోసం అని చెప్పి, బయటికి వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి. సో క్యారియర్స్ ఇవి 2 తీసుకున్నా. అండ్ ఈ కవర్ కూడా ప్రస్తుతానికి అయిపోయింది. ఇవి హెవీగా ఉన్నాయి కదా, అందుకే ఒక కవర్లో సరిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ క్యారింగ్ అనేసరికి ఇది కూడా క్యారియరే.
బయటికి వెళ్తున్నప్పుడు వెయిట్ ఇది ఓపెన్ చేస్తా. కొన్ని అన్ప్యాకింగ్ కూడా చేయలేదు, అంటే ఆ క్లాత్స్ కాబట్టి అమ్మ ఆగలేక వాష్ చేసేసింది. సో ఇది బయటకు వెళ్తున్నప్పుడు క్యారీ చేయడానికి అండ్ అట్ ది సేమ్ టైం కార్లోకి కూడా యూజ్ అవుతుందంట. ఇలాగా ఇది నేను మా వారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ వేరే వాళ్ళు క్యారీ చేసుకొని వచ్చారు. ఆ రోజు స్కాన్ కోసం వెళ్ళి స్కాన్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా మొన్న హాస్పిటల్లో. అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు వేరే బేబీని తీసుకొచ్చారనమాట. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేశారు అక్కడ హాస్పిటల్లో టీపై పైన. ఇది ఇలా ఊగుతూ ఉంది, బేబీ అలాగే కంఫర్టబుల్గా ఉంది. మనం ఏ పొజిషన్లో ఉన్నా క్యారీ చేస్తున్నా బయటకు వెళ్ళినా కూడా ఊరికి చేతులు మార్చుకోవడం, పడుకోబెట్టడం, ఇలాగ కూర్చోబెట్టడం, మనం కూర్చొని క్యారీ సరిగ్గా చేయలేకపోవడం, బేబీకి చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదేదో బాగుందని చెప్పి ఆ రోజు చూసి మా వారు తెలియకుండా బేబీ ఉన్నది, అంటే బేబీని తీయలేదు ఫోటో, సైడ్ నుంచి ఇదొకటి ఫోటో తీసుకొని మరీ వెళ్ళి అప్పటికప్పుడు షాపింగ్ చేసామన్నమాట. అంటే మొన్న ఎప్పుడో చూస్తే నిన్న షాపింగ్ చేసాము. సో ఇదొకటి మాత్రం మన కార్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్న కంఫర్ట్ అనేది బేబీకి హ్యాపీగా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఇలా డైరెక్ట్ బాస్కెట్ లాగా మోసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒకటి, ఇది మా వారి సెలెక్షన్. యాక్చువల్లీ స్టోర్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా రకాలు ఉంటున్నాయి తెలుసా. అవి ఎందుకు అని ఆలోచించే లోపే మన బ్రెయిన్ పాడైపోతుంది. సో నేను మ్యాక్సిమం నాకు వేరే వాళ్ళ వీడియోస్ కొంతమంది చూసి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, సో నేను వాళ్ళ వీడియోస్ రిఫరెన్స్గా తీసుకున్నాను. అలాగే నా వీడియో కూడా ఎవరో ఒకరికి రిఫరెన్స్లా అనిపిస్తుంది కాబట్టి మేబీ యూస్ఫుల్ అవ్వచ్చేమో అని చెప్పి ఇలాగే ఏమేమి తీసుకున్నానో చెప్దామని అనుకుంటున్నా. ఇంకేమున్నాయి, ఓకే. అండ్ ఇప్పుడు దాకా బేబీకి చెప్పించాను కదా, ఇప్పటి నుంచి నాకు. సో నా కోసం ఎక్కువ ఆప్షన్స్ లేవు ఈసారి. అదేంటో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి అంటే ఏంటో అనుకున్నా, నిజంగానే మారిపోతాయి తెలుసా. నా కోసం ఏం తీసుకున్నాను తెలుసా, ఏదో ట్రోల్ ఉందబ్బా ఒకటి వీడియో, ఎవరిదో ఛానల్లో చూసాను. ఏం కావాలి తీసుకో అంటే నైటీ సెలెక్ట్ చేసుకుంటుంది వాళ్ళ వైఫ్. ఏం నీకేమైనా కావాలా, గిఫ్ట్ కావాలా అంటే నైటీస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ రకంగా నేను నా కోసం షాపింగ్కి వెళ్ళి నైట్ వేర్ తీసుకున్నాను తెలుసా. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే నీకు, మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఇది ఆ బేబీ స్టోర్లోనే మెటర్నిటీ వేర్ అని చెప్పి మదర్స్ కోసం ఏమున్నాయని అడిగితే ఇవి ఉన్నాయని వాళ్ళే చెప్పారనమాట. సో నా కోసం మొత్తం మీద షాపింగ్ చేసుకుంది 3 నైటీలు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫీడింగ్కి అండ్ అట్ ద సేమ్ టైం నా కంఫర్ట్ జోన్కి ఈజీగా ఉంటుందని చెప్పి నా కోసం కష్టపడి 3 నైటీలు తీసుకున్నాను. సో పెళ్ళైన తర్వాత నిజంగానే ప్రయారిటీస్ మారిపోతాయి. పిల్లలకంటే ఇన్ని గుర్తొచ్చేసాయి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, అది అవసరం ఉంటుంది, ఇది అవసరం ఉంటుంది. నా కోసం అనేసరికి నైటీ చాలు, ఏం అవసరం లేదు. సో దీంట్లో ఇది ఒకటి వాష్ చేయలేదండి, అందుకే ఇందాక కవర్లో లేదు. ఇవి పుట్టిన తర్వాత బుడ్డ సైజెస్ ఉంటారు కదా వాళ్ళు, సైడ్కి జస్ట్ సైడ్ తిరగకుండా వాళ్ళకి సపోర్ట్ లాగా ఉండడానికి ఇవి ఒకటి తీసుకున్నాను. పెద్దవి అయితే మరీ వాళ్ళు డామినేట్ అయిపోతారు కదా, అందుకని వాళ్ళ సైజులో ఉండేలాంటివి తీసుకున్నా. ఇవి ఆల్రెడీ ప్యాకింగ్ ఉంది కాబట్టి దీనికి అవసరం లేదని చెప్పి అలాగే ప్యాకెట్ అలాగే ఉంచేస్తాను. ఈ సైడ్స్కి ఇలా వస్తుంది కదా, ఇవి క్యూట్గా అనిపించాయి. ఒకవేళ వాడి సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే పక్కన గుర్తుకు ఉండిపోతుంది, అందుకని అలాగా. అండ్ దెన్ తర్వాత ఇవేంటి, ఓకే నౌ కమ్స్ ఇప్పుడు ఇంట్లోకి ఏమేమి తీసుకున్నా. ఇంట్లో కంటే మర్చిపోయా, యాక్చువల్లీ ఒకటి లాస్ట్లో చూపిస్తా. సో ఇప్పుడు దాకా బేబీది అయిపోయింది, నాదైతే ఒకటే కవరు, అది కూడా ఇంత చిన్న ఫోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోకి ఏమేమి అవసరం ఉంటుంది బేబీ వస్తే అని ఇంట్లోకి ఏమేమి తీసుకున్నాను అంటే, ఫస్ట్ కమ్స్ ఇంట్లో ఎక్కడా తిరగదు బేబీ ఆబ్వియస్గా. వచ్చిన కొన్ని మంత్స్ వరకు బెడ్ పైనే ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ నేను పెళ్ళైన తర్వాత బెడ్డింగ్కి రిలేటెడ్ మెటీరియల్ ఎక్కువ తీసుకోలేదు. బెడ్షీట్స్ 2 తీసుకున్నాను అంతే మ్యారేజ్ తర్వాత. బ్లాంకెట్స్ అన్నీ హెవీ బ్లాంకెట్స్ ముందు నుంచే ఉండేసరికి ఇంక కొనాల్సిన అవసరం రాలేదు. సో నేను బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఏం తీసుకోలేదు కదా. ఇప్పుడు ఎలాగో బేబీ వస్తుంది, నీట్గా ఉండాలి, కొత్తవి ఉండాలి, ఎక్కువ అంటే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ మనం ఇప్పుడు దాకా ఉన్నట్టు కాకుండా ఎవ్రీడే బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి, హైజీన్గా ఉండాలని చెప్పి ఎక్కువ తీసుకున్నాను. సో ఆ ఎక్కువలో బ్లాంకెట్స్ యాక్చువల్లీ మన పెద్దవాళ్ళకి అండి. ఇవి పెద్ద బ్లాంకెట్స్ ఏమంటారు, దీన్ని ఏదో అంటారు, దోహారో క్విల్ట్ ఏదో అంటారంట. టూ సైడ్స్ వస్తుంది,
2-3 లేయర్స్ ఆఫ్ క్లాత్ ఉంటుంది. ఇది కూడా కాటన్లో తీసుకున్నా, చాలా పల్చటి కాటన్, ఎందుకంటే సమ్మర్ వస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మా బేబీకి కూడా కొంచెం కంఫర్టబుల్గా బ్రీత్ ఈజీగా ఉంటుందని చెప్పి ఇవి తీసుకున్నా. దీంట్లో నేను ఎన్ని వెరైటీస్ తీసుకున్నాను అంటే, ఇది ఒకటి, ట్యాగ్స్ కూడా తీయలేదు యాక్చువల్లీ, ఈ ట్యాగ్స్ ఇలాగే ఉండిపోయాయి, అంటే ఇప్పుడే తీసేస్తే వాడిపడేస్తాం కదా పాపం అని చెప్పేసి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత యూస్ చేయొచ్చు కదా అని. ఇవి కూడా, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇవి 2 ways అన్నీ యాక్చువల్లీ. సో ఇవి ఒక 4 బ్లాంకెట్స్ తీసుకున్నాను, క్విల్ట్ దోహార్ బ్లాంకెట్ ఏమన్నా అనుకోండి. ఇవి మస్లిన్ క్లాత్లో కాటన్ క్లాత్ అనమాట. ఇవి 4 తీసుకున్నాను. అండ్ అక్కడ ఒక పెద్ద కొండ ఉంది చూసారా, అది అంతా బెడ్షీట్స్ కోసం. బెడ్షీట్స్ చూసేవాళ్ళు తిట్టుకోవచ్చు, ఎందుకు ఇన్ని అవసరమా అని. అవసరమే, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు బేబీకి అవసరమైనప్పుడు తీసుకున్నాను. నేను డబ్బులు వేస్ట్ చేయట్లేదు అండ్ షాపింగ్ మాత్రమే చేయట్లేదు, అవసరమైనంత వరకు మాత్రమే షాపింగ్ చేశాను. అండ్ ఆబ్వియస్గా ఇంకా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఒక బెడ్షీట్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను మళ్ళీ సపరేట్గా బయటికి వెళ్ళలేను బేబీని వదిలేసి. కొన్ని మంత్స్ వరకు ఇంక నేను బేబీ వెతుక్కొని ఇంట్లోనే ఉండాలి కాబట్టి నాకు ఆప్షన్ లేదు. మళ్ళీ వెతుక్కొని అప్పుడు వెళ్ళడం కంటే తీసుకునేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా తీసేసుకుంటే నాకు తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇది చేశాను. కానీ దీంట్లో ఒకటి మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ బెడ్షీట్స్ చూసారా, మ్యాక్సిమం లైట్ కలర్స్ ఉన్నాయి మీకు. లైట్ కలర్స్ ఎందుకు ప్రిఫర్ చేశాను అని అంటే, మనకి ఏదన్నా ఒకవేళ బై ఛాన్స్ మనకు తెలీదు, మన దుమ్ము బయటికి లేకపోతే ఇంట్లోనే దుమ్ము తెలియకుండా ఉంటుంది, డస్ట్ అది అన్ని డార్క్ కలర్స్ ఉంటే అది దుమ్ము అయినా కూడా మనకి బెడ్షీట్స్ పైన బ్లాంకెట్స్ పైన తెలీదు. ఒకవేళ లైట్ కలర్ ఉందనుకోండి, ఈజీగా అరే దుమ్ము అయిపోయింది అని చెప్పేసి, డస్ట్ ఉంది అని చెప్పేసి క్లీనింగ్కి తీస్తాము. సో కనిపించేలాగా ఉంటే అలర్జీస్ ఏం ఇన్ఫెక్షన్స్ రావు కాబట్టి లైట్ కలర్స్ కావాలని తీసుకున్నాను. ఇమీడియట్గా మనకి తెలిసిపోతుంది, సో ఇమీడియట్గా మనం హైజీన్గా ఉండడం, నీట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి లైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక మంచి టిప్ ఇచ్చాను, వాడేసుకోండి. సో లాస్ట్లో ఒకటి చెప్తాను కదా, ఇది అనమాట, వెయిట్, ఇది ఒక క్రడల్ కమ్ బెడ్. బేసిక్గా మనకి ఉయ్యాల్లో వేస్తారు కదా పిల్లల్ని, ఆ ఉయ్యాల్లో వేసిన తర్వాత ఉయ్యాల ఎక్కువ రోజులు యూస్ చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ నేనేం ప్లాన్ చేశానంటే, క్రడల్ ఎలాగో కొన్ని రోజులు బేబీకి అవసరం ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది, అండ్ తర్వాత బెడ్ కావాలి, మళ్ళీ బెడ్ ఒకసారి క్రడల్ కొని తర్వాత మళ్ళీ బెడ్ కొని, ఇన్ని ఎందుకని చెప్పి చూస్తే నాకు ఒకటి 2-in-1 లాగా దొరికింది అనమాట. అదొకటి లాక్ చేస్తే బెడ్ లాగా ఉండిపోతుంది, లాక్ తీస్తే ఉయ్యాలలాగా స్వింగ్ అవుతుంది. సో అది నేను వెతికి ఒకటి తీసుకున్నా. ఇక్కడ పిక్చర్ ఉంటుంది చూడండి, ఇలా ఉంది. ఇది ఇక్కడ ఒక లాక్ ఇస్తారనమాట, అది తీసేస్తే ఇది ఇలా స్వింగ్ అవుతుంది. లాక్ పెట్టేస్తే తర్వాత మనకు 1.5 year 2 years వరకు నాకు తెలిసి రావచ్చు ఇది. సో 2 years వరకు ఒకటే ఇన్వెస్ట్మెంట్, నేను 10 రకాలు కొనాల్సిన అవసరం లేకుండా బెడ్ వచ్చేస్తుంది, క్రడల్ వచ్చేస్తుంది, అండ్ సేఫ్టీ ఉంటుంది. 4 sides మనకి బౌండరీస్ ఉంటుంది కాబట్టి బేబీకి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే తీసుకున్నాను. ఇది కొంచెం మంచి ఇన్వెస్ట్మెంటే. సో ఇప్పుడే ఎందుకు ఈ బాక్స్ మళ్ళీ తీస్తే ప్యాకింగ్ చేయడం కష్టం, ఒకవేళ ఇన్స్టాలేషన్ ఫిట్ చేయాలన్నా ప్లేస్ వేస్ట్ అవుతుంది అండ్ డస్ట్ అంతా పడుతూ ఉంటుంది కాబట్టి ఊరికే మనకి ఇప్పుడే వద్దు, బేబీ పుట్టిన తర్వాత 21 daysకి కదా క్రెడల్లో వేసేది, అప్పటి వరకు సెట్ చేసుకుందాం చాలా అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్యాకింగ్ తీయకుండా అలాగే పెట్టామన్నమాట. ఇది నా షాపింగ్ గందరగోళం. బాగుందా? చెప్పేశాను అన్నీ వాళ్ళకి. ఈ షాపింగ్ అంతా నేను చేస్తున్నంత వరకు ఏదైనా పట్టుకొని చూస్తూ ఉంటాను, నచ్చిందా నచ్చలేదా అని అడిగితే కిక్ చేస్తుంది అనమాట బేబీ. అప్పుడు ఓకే నచ్చింది, నచ్చలేదు ఆప్షన్స్ ఇస్తాను. ఎప్పుడు కిక్ చేస్తే ఆ ఆప్షన్ సెలెక్టెడ్ అని అర్థం అనమాట. సో ఈ కాన్వర్జేషన్ ఎక్కువ జరిగింది షాపింగ్ చేసే టైంలో. సో అదొక బాండింగ్ లాగా ఉంటుంది, మనకి ఎప్పుడు మెమరీస్ ఉండిపోతాయి ఇలాంటివి ఎప్పుడు. సో అలాగా మేము కలిసి షాపింగ్ చేసాము. ఒకవేళ నేను తీసుకున్న వస్తువులు కానీ లేకపోతే నేను చేసిన ఈ వీడియో కానీ మా ఈ కమ్యూనికేషన్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైష్ణవి. అండ్ మర్చిపోవద్దు, ఒకవేళ నేను నాకు తెలిసినంత వరకు తీసుకున్నాను, ఒకవేళ ఇంకా ఏమేమి అవసరం ఉంటుందో కొన్ని ఇంకా చెప్పాను కదా, ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశాను, అవి రావాలి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను, ట్రై చేస్తాను.
ఒకవేళ ఇంకేమన్నా అవసరాలు ఉంటాయంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బై బై.